ఎన్నికలను అస్తవ్యస్తంగా నిర్వహించిన ఎన్నికల సంఘం తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరంగా విఫలమైన ఎన్నికల సంఘాన్ని విమర్శించడం మానేసి జగన్ ఎలా పొగుడుతారని ప్రశ్నించారు. జగన్ తీరును తప్పుపట్టారు. ఈసీపై అటు జగన్ ఇటు చంద్రబాబు ఏమన్నారో ఓసారి చూద్దాం. 80% మంది పొద్దున్న నుంచి పోలింగ్లో పాల్గొన్నారు. 80% మంది ప్రజలు, 80% మంది ఓటర్లు అంటే దాదాపుగా 3,93,00,000 మంది ఓటర్లలో 80% మంది పోలింగ్లో పాల్గొని వాళ్ళు ప్రతిసారి ఈవీఎం మిషన్ నొక్కితే వాళ్ళు ఏ పార్టీకి ఓటేసింది వీప్యాట్లో కనిపిస్తూ ఉంది. అంటే నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్టు కనిపిస్తూ ఉంది. నాకు కూడా కనిపించింది. నాలాగే 80% మంది ప్రజలు ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీ కన్నా ఓటేసిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీకి ఓటేసింది వాళ్ళకి కనిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినారు. వీప్యాట్తో వాళ్ళు వేసిన ఓటును చూసుకోవడము అన్నీ ఇంత బాగా జరిగినప్పుడు హౌ కెన్ ఎనీబడి ఈవెన్ కమెంట్ ఎనీథింగ్ నెగటివ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి బుడద జల్లాలా అనే కారణాలు వెతుక్కోవడం తప్పనిచ్చి. నిన్న చూసిన తర్వాత ఎవరికైనా ఈ దేశంలో ఈవీఎంస్ పైన నమ్మకం ఉందండి? నేను అడుగుతాను. ఆ ఈవీఎం రిపేర్ రావడం ఏంటి? ఎవరో వద్దు, మీరందరూ ఇంటలెక్చువల్స్. యూ నో హౌ టు ఆపరేట్ ఈవీఎం, యూ నో వాట్ ఈజ్ ఆపరేటింగ్ రిపేరింగ్ ఈవీఎం. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను ఓటు మారుస్తున్నాడా, రిపేర్ చేస్తున్నాడా, కనెక్ట్ చేస్తున్నాడా? నోబడీ నోస్. వై దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ యూ? తెలియని టెక్నాలజీ ప్రజలపైన ప్రయోగం చేయడానికి మీరు ఎవరిని అడుగుతున్నాను నేను? వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఫైట్ చేయాలి, మా మీద ఫైట్ చేస్తారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మెషిన్స్ సరిగా పెట్టకుండా ఇన్నుంటే ఒక్క మాట మాట్లాడేది మీరు చూడండి. వైసీపీ ఒక్క మాట మాట్లాడాల. వాళ్ళు క్రిటిసైజ్ చేసే పరిస్థితి ఇంకా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే వాళ్ళకి సహకరించారు కాబట్టి వాళ్ళు పూర్తిగా అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని జరిగిన తర్వాత మేము అడిగితే 50% కౌంట్ చేయమంటే 22 పొలిటికల్ పార్టీస్ అయితే ఎందుకు మీరు చేయలేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్. యూ టు ఆన్సర్. 6 days పడుతుందా? ప్రూవ్ చేస్తాను నేను. ఎన్ని రోజులు పడుతుందండి? 6 hours పడుతుంది. సమస్య ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వస్తూ ఉన్నాయి. There is no other answer for that. If a man is ఓడిపోతున్నాడు అని తెలిసి how can you stoop down to a level like that? ఆ స్థాయికి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతాడు, ఆయన బెదిరిస్తాడు. తర్వాత ఈ కమెంట్స్ ఆన్ ఈవీఎంస్, దెన్ పోలింగ్ జరగకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ హీ గివ్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్. దెన్ ఓటింగ్లో భయభ్రాంతులను చేసేందుకు లిటరలీ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాట్ ఐ జస్ట్ స్పోక్ అబౌట్, ఇన్ని కార్యక్రమాలు చేయడము. ఇస్ ఇట్ రైట్ ఫర్ సంబడి టు డూ సంథింగ్ లైక్ దట్? దేర్ ఈజ్ ఏ సైలెంట్ వేవ్ ఇన్ ది స్టేట్. మీకు ఊహకు అందనటువంటి సైలెన్స్ వేవ్ ఉంది. అది లేకపోతే ఆల్ ఉమెన్ ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇదని వచ్చారా ఓటేయడానికి? ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుంది మా భవిష్యత్తు అని భయపడిపోయి చాలామంది వచ్చారు. చెప్పడానికి కూడా భయపడ్డారు. ఈ దుర్మార్గుడిని చూస్తే మనకెందుకు వచ్చిందని ఓటేసిన కూడా చెప్పడం. అలాంటి భయభ్రాంతులతో చాలామంది వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఏకపోతే మాకు మా పిల్లల భవిష్యత్తు ఉండదని వచ్చారు. అందుకే పోయినసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు మదర్ని పెడితే విశాఖపట్నంలో ఓడించి పంపించారు. ఈసారి రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది. కడాన్ని మీరు కూడా మాట్లాడలేకపోతున్నారు. నరేంద్ర మోడీని చూస్తే మీకు అందరికీ ఉచ్చలు పోతాయి. ఇక్కడ కేసీఆర్ని చూస్తే భయపడిపోతారు. మీకు తెలియకుండా పోతా ఉంటాయి ఫ్యాంట్లు. ఆ పరిస్థితి ఉన్నారు. ఇక్కడికి వస్తే మళ్ళీ ఇది చేస్తారు జగన్మోహన్ రెడ్డి. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ జగన్మోహన్ రెడ్డి అండి? వాట్ ఈస్ ద గ్రేట్ అచీవర్ అండి? ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఈజ్ ఇట్ డెవలప్మెంట్ అవుతా ఉంది ఈ దేశంలో? Large turnout is definitely a positive sign for us. In fact, Chandrababu Naidu's whole intent was to ensure that the polling turnout is reduced. His whole intent was that. In fact, every statement whatsoever he has given
was leading towards that. But fortunately, people have understood his play and they have not fallen into his trap, and people have protected democracy themselves. మీరు 2 గంటల తర్వాత ఎప్పుడైనా ఒక పోలింగ్ స్టేషన్ 2 అవర్స్ గాని ఆగిపోతే, సరిగా చేయకుండా 2 అవర్స్ పైన అయితే ఆటోమేటిక్గా అర్జెంట్ పోలింగ్ ఉంది. ఎందుకు మీరు ఇవ్వలేదు అర్జెంట్ పోలింగ్? నేను ఈసీఐ చీఫ్ కమిషనర్ ఫోన్ చేశాను, ఇక్కడ త్రివేదికి ఫోన్ చేశాను. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. మీరు ఇవ్వకుండా చేసి 3:30 వరకు ఓట్లు వేపిస్తారా? మీరు ఇప్పుడు కూడా ఇవ్వరా? అప్పుడు కూడా రాని వాళ్ళు 3:30 వరకు ఓపిక ఉంది, పట్టుదల, అందరికీ పట్టుదల ఉండకపోవచ్చు కదా, కొంతమంది రాకపోవచ్చు కదా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఈజ్ ఇట్ నాట్ ఫండమెంటల్ రైట్? ఇంత పెద్ద క్రైసిస్, ఒకప్పుడు స్వాతంత్ర సమరాని కోసం పోరాడారు కన్విక్షన్తో. ఆగస్టు క్రైసిస్లో ఒకసారి చూశాను, చాలా క్రైసిస్లో చూశాను, కానీ ప్రజల స్పందన అదే మరిగా ఈసారి నేను చూసిన ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న స్ఫూర్తి నా లైఫ్లో ఎప్పుడు చూడాల. ఇది మహిళలు చేసిన పెద్ద ఉద్యమం. రియల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. మా చెల్లెళ్ళు, అక్కలు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్, ఒకరు చనిపోయారు అయినా కూడా వదిలిపెట్టలే, మళ్ళా సాయంత్రం రోజు మందర పడుకున్నారు, మళ్ళా మేము ఓటు వెళ్ళాము. ఇవన్నీ మీకు కనపడమని అడుగుతున్నాం.